నమస్తే ఆరోగ్య మిత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు అంశం వచ్చేసి లోతైన సిరల్లో రక్తం గడ్డలు కడితే అది ప్రమాదమా, ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, ఈ విషయాన్ని గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాతో ఉన్నారు డాక్టర్ శ్రీకాంత్ రాజు గారు, సీనియర్ కన్సల్టెంట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్, ఫుడ్ కేర్ స్పెషలిస్ట్ కూడా. హలో సార్, నమస్కారం, వెల్కమ్ టు టీసాట్. థ్యాంక్ యూ అండి. ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అసలు ఏంటి, ఇది ఎవరిలో ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటే మనకు సిరలు మన శరీరంలో రెండు రకాలు ఉంటాయి. చర్మం కిందనే ఉండే సిరలు, లోతైన సిరలు. ఏవైతే మన కండరాల్లో లోపల నుంచి వెళ్తాయో ఆ సిరలు మనం లోతైన సిరలు అంటాం. ఈ సిరలు ఏం చేస్తాయి, మనకు కాళ్ళలో ఏదైతే మనకు చెడు రక్తం ఉంటుందో అంటే డీఆక్సినేటెడ్ బ్లడ్ అంటాం, అంటే ఆ యొక్క రక్తాన్ని కాళ్ళ నుంచి గుండె వైపు తీసుకుని వెళ్తాయి. అయితే ఈ పైకి వెళ్ళే రక్తనాళాలు, ఈ లోతైన రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో, అవి లోతైన సిరలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎప్పుడైతే రక్తం గడ్డకట్టుకొని ఉంటుందో దాన్ని మనం డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం. ఇది యూజువల్గా అంటే అరౌండ్ యంగ్ అండ్ మిడిల్ ఏజ్ గ్రూప్స్లో ఇది యూజువల్గా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి మనకు. ఓకే, అంటే బాడీలో ఏ పార్ట్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయంటారు? శరీరంలో అతి ముఖ్యంగా ఎక్కువగా డీవీటీ వల్ల ఎఫెక్ట్ అయ్యేది కాళ్ళలోనే డీవీటీ ఎక్కువ వస్తుంది. కానీ ఇదే డీవీటీ వేరే అవయవాల్లో కూడా రావచ్చు, బ్రెయిన్లో రావచ్చు, అదేవిధంగా మనకు పేగులకు రావచ్చు, కిడ్నీలకు వెళ్ళే రక్తనాళాలు రావచ్చు, మనం లివర్కి వెళ్ళే రక్తనాళాల్లో కూడా ఈ యొక్క రక్తం గడ్డగట్టుకునే అవకాశాలు ఇలాంటివన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. మనకు అప్పర్ లిమ్స్ అంటే చేతుల్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ వీటన్నిటిలో కూడా ముఖ్యంగా కాళ్ళలో వస్తాయి కాబట్టి అందరూ ఇది కాళ్ళలో కేవలం ఉంటుందని అనుకుంటుంటారు. ఓకే, అంటే అసలు ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనేది ఎంతవరకు సాధారణంగా వస్తుందంటారు? మిగతా జబ్బులతో పోలిస్తే ఇది కూడా అంతే సాధారణమా, లేదు పర్టికులర్గా కొంతవరకేనా? అంటే యాక్చువల్లీ చెప్పాలంటే మన ఇండియన్ సినారియోలో ఈ యొక్క వ్యాధి గురించి మనం ఆలోచిస్తే ఇది చాలా అండర్ రేటెడ్ డిసీజ్. ఎందుకు అంటే చాలా వ్యక్తులకు తనకు ఈ వ్యాధి వచ్చింది అని కూడా తెలియదు. అంటే మన ఊర్లలో ఉన్న వాళ్ళు, ఎడ్యుకేషన్ సరిగ్గా లేని వాళ్ళు, రైతులు చాలామందికి ఈ యొక్క వ్యాధి సంక్రమించినప్పుడు కూడా అదేదో కాళ్ళవాపు అని చెప్పి దానికి వాళ్ళు నాటు వైద్యం తీసేసుకొని దాని గురించి సరిగ్గా పరిజ్ఞానం లేకుండా దాన్ని అలానే వదిలేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. దానివల్ల ఆ డీవీటీ నుంచి పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం అంటాం, ఆ యొక్క కాంప్లికేషన్ ఇచ్చి మనిషికి ప్రాణాపాయం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఇది మనకు ఎలా తెలుస్తుంది? చాలాసార్లు ఒక మనిషి చచ్చిపోతే మనం ఏమనుకుంటాం, ఆ మనిషి హార్ట్ అటాక్ వల్ల చచ్చిపోయాడు అనుకుని మనం గ్రాంటెడ్గా తీసేసుకుంటాం. అంటే ఆ యొక్క మనిషి యొక్క పోస్ట్ మార్టం చేస్తే కానీ మనకు తెలియదు. యాజ్ పర్ మెనీ స్టడీస్ ఈ యొక్క డీవీటీ నుంచి పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం వచ్చి దానివల్ల ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉన్న వ్యాధుల లిస్ట్ తీసుకుంటే ఫస్ట్ వచ్చేది మనకు హార్ట్ డిసీజ్ వల్ల, సెకండ్ స్ట్రోక్ వల్ల అంటే మనకు పక్షవాతం మెదడులో రక్తం గడ్డగట్టుకుపోవడం వల్ల, 3 ఈ పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం మీద. కాకపోతే ఇది ఒక టిప్ ఆఫ్ ఐస్బర్గ్ అంటాం. అంటే మనకు నదిలో ఓన్లీ ఒక మంచు కొండ ఉన్నప్పుడు మంచు కొండ యొక్క టిప్ మాత్రమే మనకు బయటికి కనిపిస్తుంటుంది, లోపల మంచు కొండ నిజంగా ఎంత ఉందో తెలియదు. ఇది కూడా అలాంటిది. ఎందుకు, చాలామందికి పోస్ట్ మార్టం చేస్తే తప్ప ఈ యొక్క వ్యాధి వల్ల ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు అనే విషయం మనకు తెలుస్తుంది. సో ఇది ఒక అండర్ రేటెడ్ డిసీజ్గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు హెల్దీగా ఉన్న పీపుల్లో కూడా ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఎంతవరకు ఉంటుంది ఛాన్స్ అంటారు? లేదు అంటే యువకుల్లో వీళ్ళల్లో ఎంతవరకు ఉంటాయి ఛాన్సెస్? యూజువల్గా హెల్దీగా అంటే హెల్దీగా అని మనం ఏ రకంగా అంటున్నాం అనేది మెయిన్గా ఇంపార్టెంట్ థింగ్. యంగ్స్టర్గా ఉన్నంత మాత్రం అతను హెల్దీగా ఉన్నాడు అనేది అబద్ధం. అంటే హెల్దీగా ఇన్ ద సెన్స్ ఏంటి, ఏ వ్యాధులు లేకుండా ఉండడం అనేది మనం మాట్లాడుకుంటాం. కానీ ఆ మనిషి వ్యాయామం చేస్తున్నాడా, ఉదరకాయం లేకుండా ఉన్నాడా, అంటే ప్రతినిత్యం తన యొక్క ఆరోగ్య జాగ్రత్తలను సరి సమానంగా పాటిస్తున్నాడా లేదా అనేది అసలైన ఆరోగ్యం. కానీ మనం ఏమనుకుంటాం, యంగ్స్టర్స్ అయితే ఆరోగ్యంగా ఉంటారు, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, కాబట్టి వీళ్ళకి ఎలాంటి వ్యాధులు రావద్దు అనుకుంటాం. ఇది అలా కాదు, ఏ ఏజ్ గ్రూప్లో రావచ్చు. కానీ మెయిన్గా యంగ్ అండ్ మిడిల్ ఏజ్ గ్రూప్ నుంచి దాని తర్వాత ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ వరకు ఎవరికైనా ఇప్పుడు వచ్చే అవకాశాలు ఈ యొక్క వ్యాధి వల్ల ఉన్నాయి. అంటే కొన్ని సందర్భాల్లో ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనేది ఎమర్జెన్సీ కండిషన్గా ఎందుకు పరిగణించబడుతుందంటారు? ఇందాక మీకు చెప్పినట్టు ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అయినప్పుడు ఏమైపోతుంది, ఏదైతే మెయిన్ సిరలు లోతైన సిరల్లో ఈ రక్తం గడ్డగట్టుకొని ఉంటుందో దాంట్లోని కొన్ని పీసెస్
మనకు పైకి మైగ్రేట్ అయ్యి ఊపిరితిత్తుల్లోని రక్తనాళాలను బ్లాక్ చేస్తే ఆ కండిషన్ని మనం పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం అంటాం. ఈ కండిషన్ వచ్చినప్పుడు ఏంటి, మనిషికి శ్వాస తీసుకోలేంత ఇబ్బంది కలిగి వారికి హార్ట్ రేట్ ఎక్కువగా పెరిగి గ్యాస్పింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే శ్వాస తీసుకోలేని అంత ఎక్కువ ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అలాంటి వ్యక్తులను మనం ఐసీయూలో పెట్టాల్సిన అవసరం కావచ్చు. అదే కాకుండా వారికి ఆక్సిజన్ సపోర్ట్ అంటాం, అంటే మన కృత్రిమ శ్వాస ఇచ్చి మనకు వెంటిలేటరీ సపోర్ట్ ఇచ్చి కూడా వారిని కాపాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకొందరికి అది ఇంకా ఎక్కువ సివియారిటీగా పోతే వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క వ్యక్తులకు ఎవరికైతే మనకు డీవీటీ వచ్చి దాని ద్వారా పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం వస్తుందో ఆ వ్యక్తులకు మనం ఇది అత్యంత సివియర్ అండ్ ఎమర్జెన్సీ కండిషన్గా పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. అంటే మీరు చెప్తున్నది వింటుంటే ఇది కాస్త సీరియస్ కండిషన్ లాగే కనబడుతోంది. దీన్ని ఖచ్చితంగా వాళ్ళు పరిగణలోకి తీసుకోవాల్సిన అంశమే అని అర్థమవుతోంది. సో కారణాలు చూసుకున్నట్టయితే ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ రావడానికి ముఖ్య కారణం ఏముంటుంది అసలు? అంటే ఇన్ జనరల్గా దీనికి చాలా కారణాలు ఉన్నాయి, కానీ అన్నిట్లో ప్రధానంగా ఉన్న కారణం ఏంటి అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్. అంటే చాలామంది ఎక్కువ అంటే లాంగ్ డిస్టెన్స్ జర్నీస్, అంటే కూర్చున్న పొజిషన్లోనే వెళ్ళడము, లేదా ఎక్కువ బెడ్ రెస్ట్. దానికి కారణం ఏదన్నా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మలేరియా కానీ మనకు డెంగ్యూ లాంటి జ్వరాలు వచ్చినప్పుడు మనిషి ఎక్కువగా ఓపిక లేకపోవడం వల్ల, ఎక్కువ బెడ్ మీదనే ఉండడం వల్ల, లేదా కొన్ని రకాల ఆపరేషన్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు గర్భసంచి తీసేసిన ఆపరేషన్ కావచ్చు, మోకాల మార్పిడి ఆపరేషన్ కావచ్చు, పేగుకు సంబంధించిన ఆపరేషన్స్ కావచ్చు. ఈ ఆపరేషన్స్ జరిగిన తర్వాత కూడా యూజువల్గా డాక్టర్స్ ఇమీడియట్గా నడిపించడానికి ప్రయత్నం చేస్తారు. కాకపోతే డ్యూ టు ఎనీ రీజన్ పేషెంట్ బాగా సిగ్గా ఉండడం వల్ల, వారిలో ఓపిక లేకపోవడం వల్ల, ఎక్కువ బెడ్ రెస్ట్ ఉన్న వ్యక్తుల్లో ఇది ఎక్కువగా వస్తుంది. ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ చేసే వాళ్ళలో ఇది ఎక్కువగా వస్తుంది. ఎందుకు, పైకి వెళ్లాల్సినంత రక్తం వెళ్లకుండా కాల్లోనే ఉండిపోవడం వల్ల కాల్లో రక్తం గడ్డగట్టుకునే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఇంకా చాలా కారణాలు కూడా ఉన్నాయి. అవేంటి అనంటే, డీవీటీ వచ్చిన పేషెంట్స్ ఒక 100 మంది ఉంటే అందులో వాళ్ళు 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఉంటే, 50 ఏళ్ళు పైబడిన 100 మంది డీవీటీ పేషెంట్స్లో 10 మందికి అది క్యాన్సర్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఒక కారణంగా మనం పరిగణించవచ్చు. ఇవి కాకుండా కొందరికి జన్మతః వారి రక్తంలోని కొన్ని ప్రోటీన్స్లో సమతుల్యం సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళకు ఈ యొక్క రక్తం గడ్డగట్టుకునే అవకాశం ఉంటుంది. దాన్నే మనం ప్రోథ్రాంబోటిక్ సిండ్రోమ్ అంటాం. సో ఇవి రఫ్గా మనకు కామన్గా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన మెయిన్ కారణాలు. ఇంకొందరికి ఎలా ఉంటుందంటే, హార్మోనల్ పిల్స్ తీసుకోవడం వల్ల, అంటే ఫీమేల్స్ ఇరెగ్యులర్ మెన్స్ట్రల్ పీరియడ్స్ రావడం వల్ల కావచ్చు, వాళ్ళు ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయడానికి కావచ్చు, మనం ఓసీ పిల్స్ అంటాం. సో ఇలాంటి టాబ్లెట్స్ తీసుకున్నప్పుడు, అంటే మెడికేషన్స్ వల్ల కూడా కొందరికి ఇలా రక్తం గడ్డగట్టుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ డీవీటీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అంటారా? అంటే క్యాన్సర్స్ వచ్చిన పేషెంట్స్లో డీవీటీ రావచ్చు. కొందరికి క్యాన్సర్ అనేది బయటికి తెలియకుండా ఉన్నా కానీ డీవీటీ అనేది ఫస్ట్ సిమ్టమ్గా రావచ్చు. ఎందుకు అంటే 2 విషయాలు ఉంటాయి ఇక్కడ. క్యాన్సర్ యొక్క కణాలు ఏవైతే ఉంటాయో దానికి రక్తం గడ్డగట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది, కాబట్టి దానివల్ల రక్తం గడ్డగట్టుకునే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు పొట్టలోను ఛాతీ భాగంలో పెద్ద పెద్ద కణితులు ఏవైతే ఉంటాయో, మెయిన్ సిరా ఇన్ఫీరియర్ వెనా కేవా అని, ఇలియాక్ వెయిన్స్ అని మన పొట్ట భాగంలో ఛాతీ భాగంలో ఉంటాయన్నమాట. ఆ పెద్ద పెద్ద రక్తనాళాల మీద ఈ కణితి ఒక ప్రభావం పడ్డప్పుడు, అంటే బరువు పడ్డప్పుడు కూడా రక్తం గడ్డగట్టుకునే అవకాశం ఉంటుంది. ఐదర్ డ్యూ టు మాస్ ఎఫెక్ట్, అంటే కణితి యొక్క ప్రెషర్ వల్ల కావచ్చు, లేదా క్యాన్సర్ యొక్క సెల్స్ వల్ల కూడా కావచ్చు. ఈ 2 కారణాల్లో ఏ కారణం వల్ల అయినా కానీ డీవీటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ డీవీటీ సమస్య డీహైడ్రేషన్ వల్ల కూడా వచ్చే ఛాన్స్ ఉందా? అంటే పర్సే డీహైడ్రేషన్ ఒక్కదాని వల్లే కాదు, కానీ డీహైడ్రేషన్ అనేది ఒక కో ఫ్యాక్టర్గా తీసుకోవచ్చు. అంటే ఒక మనిషి ఎక్కువ జర్నీ చేస్తూ సరిగ్గా వాటర్ తీసుకోకపోవడము, అంటే వారి శరీరంలో ఉండాల్సినంత నీరు లేకపోవడము, ఇలాంటివి జరిగినప్పుడు డీవీటీ వచ్చే అవకాశం ఉంటుంది. లేదా కొందరు ఎక్కువ బెడ్ రిడన్గా ఉన్నప్పుడు వారు సరిగ్గా నీరు తీసుకోకపోవడం వల్ల, ఎందుకంటే నీరు తీసుకోకపోతే రక్తం బాగా చిక్కగా అయి దానికి గడ్డగట్టుకునే శక్తి ఎక్కువ వస్తుందని స్టడీస్ చెప్తున్నాయి మనకు. అంటే కొన్ని హెల్త్ రీజన్స్ వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం వాళ్ళకు వస్తుంది కదా, మరి అప్పుడు ఈ ప్రమాదం ఏమైనా పెరుగుతుందంటారా? హాస్పిటల్లో ఒక 10 days హాస్పిటలైజ్ అవ్వాల్సి వస్తుంటుంది వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని బట్టి. అప్పుడు డీవీటీ వచ్చే ఛాన్స్ వాళ్ళకి ఎంతవరకు ఉంటుంది? అప్పుడు ఏమన్నా ప్రమాదం పెరుగుతుందా?
యూజువల్గా చెప్పాలంటే హాస్పిటల్ అనే కాదు, ఎక్కడ కానీ ఎక్కువ కాలం మనం బెడ్ మీద రెస్ట్ తీసుకుంటూ, అంటే ఒక నార్మల్ వ్యక్తి నడవాల్సినంత కూడా రోజు నడవనప్పుడు డీవీటీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కాకపోతే మెడికల్ ప్రొఫెషనల్లో ఏంటంటే ఈ యొక్క మనకు లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా మన మెడికల్ గైడ్ లైన్స్ ప్రకారం ఏ పేషెంట్ అయితే ఒకటి అంతకంటే ఎక్కువ రోజులు హాస్పిటల్ అడ్మిట్ అయి ఉంటాడో డీవీటీ వచ్చేదాకా వెయిట్ చేయకుండా డీవీటీ రాకుండా ఉండడానికి ఈ రక్తం పలచబడే ఇంజెక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి ముందటి నుంచే పెడతారు. అవే కాకుండా కొందరు పేషెంట్స్ ప్రొలాంగ్డ్ బెడ్ మీదనే ఉంటారు అని డౌట్ వచ్చిన వాళ్ళకు డీవీటీ కాఫ్ పంప్స్ అంటాం, అవి పెట్టి వారు నడకలో ఉత్పన్నమయ్యే ప్రెషర్ ద్వారా రక్తం ఏదైతే కాళ్ళ నుంచి గుండె వైపు వెళ్తుందో ఈ డీవీటీ పంప్స్ ద్వారా, ఆ ప్రెషర్ ద్వారా, పంపింగ్ సిస్టమ్ ద్వారా మనం కాల్లోని రక్తం గడ్డగట్టుకోకుండా ఊరికే సీక్వెన్షియల్గా సీరియల్గా రక్తం పైకి ప్రవహించేలాగా చేస్తారు. కాబట్టి యూజువల్గా హాస్పిటల్స్లో ఉన్నప్పుడు మన జాగ్రత్త కరెక్ట్గా తీసుకున్నప్పుడు ఇవి యూజువల్గా రావు. ఇప్పుడు బీపీ కానీ షుగర్ లాంటి వ్యాధుల్లో అయితే ఫ్యామిలీ హిస్టరీని పరిగణలోకి తీసుకుంటారు. మరి ఈ డీవీటీలో కూడా ఫ్యామిలీ హిస్టరీలో వాళ్ళకు ఒకవేళ రక్తం గడ్డ కట్టే ఛాన్స్ ఉన్నట్టుగా ఆ హిస్టరీని ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటారు? ఉంటే వీళ్ళకి వచ్చే అవకాశం ఎంతవరకు? చాలా మంచి ప్రశ్న అడిగారండి. యూజువల్గా డీవీటీ ఉన్న పేషెంట్స్లో ఫ్యామిలీ హిస్టరీని 100% కన్సిడర్ చేస్తాం. ఇందాక మీ అందరికీ చెప్పినట్టు ప్రోథ్రాంబోటిక్ సిండ్రోమ్ అన్నాం. అంటే ఏంటిది? రక్తంలోని కొన్ని ప్రోటీన్ సమతుల్యంలో లేనప్పుడు వారికి రక్తం గడ్డగట్టుకునే అవకాశం ఉంటుంది. అవి చాలా కండిషన్స్ ఉంటాయి. అంటే ప్రోటీన్ ఎస్ డెఫిషియన్సీ అని, ప్రోటీన్ సి డెఫిషియన్సీ అని, యాంటీ థ్రాంబిన్ 3 డెఫిషియన్సీ అని, యాంటీ ఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ అని, ఇంకోటి ల్యూబస్ కోయాగ్యులెంట్ అని, హైపర్ హోమోసిస్టీమియా అని, ఇలాంటి డిఫరెంట్ మెడికల్ కండిషన్స్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ వంశపారంపర్యంగా మనకు జనరేషన్స్ త్రూ పాస్ అవుతూ వస్తుంటాయి. కాబట్టి ఏ పేషెంట్కి అయితే డీవీటీ ఉంటుందో వారి ఫ్యామిలీలో ఇంతకుముందు ఇలాంటివి ఏమన్నా జరిగాయా అనే ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దాని ద్వారా వారికి ఖచ్చితంగా ఇది ఎపిసోడ్ రిపీట్ అయిందని, ఇలాంటి పేషెంట్స్కి లైఫ్ లాంగ్ మనం రక్తం పలచబడే ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ పెట్టాల్సిన అవసరం ఉంటుందని, ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకు చాలా బాగా గ్రహించాల్సిన అవసరం ఉంటుంది. దాని ద్వారా అలాంటి పేషెంట్స్కి లైఫ్ లాంగ్గా మన యాంటీకోయాగులేషన్ పెట్టడం ద్వారా వారికి జీవితంలో ఇలాంటి సమస్య రాకుండా మళ్ళీ వారు ఇబ్బంది పడకుండా మనం జాగ్రత్త పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అధిక బరువుతో బాధపడే వాళ్ళు ఈ రోజుల్లో చాలా ఎక్కువగానే ఉంది ఆ పర్సంటేజ్ అనేది. మరి వాళ్లకు డీవీటీ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? వాళ్లలో ప్రమాదం ఎంతవరకు ఉంది? అంటే అధిక బరువు వల్ల ఏమైపోతుందంటే వాళ్ళు సెడెంటరీ లైఫ్ స్టైల్కి ఎక్కువ గురవుతున్నారు, ఎక్కువ నడవాలనుకోవట్లేరు. ఎందుకంటే నడిస్తే వాళ్ళకి ఆయాసం వస్తున్నాయి, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అనే ఉద్దేశంతో ఇప్పటి జనరేషన్లో ఫాస్ట్ ఫుడ్ వల్ల, జంక్ ఫుడ్ వల్ల, దానివల్ల ఏమైపోతుందంటే ఒబిసిటీకి కారణంగా అది మారుతుంది. ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్స్లో మేము చూస్తే డీవీటీ అత్యంత యంగ్ ఏజ్లో కూడా మేము చూస్తున్నాం. అంటే స్కూల్ నుంచి అంటే కాలేజీకి వెళ్ళే పిల్లల్లో అత్యంత యంగ్ వయసులో మేము చూస్తున్నాం. అంటే ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు, క్లాస్ 12 ఉన్న వాళ్ళకు డీవీటీ వస్తుంది. ఎందుకు? మన లైఫ్ స్టైల్లో చేంజెస్ వచ్చాయి. ఇప్పుడు ఒకప్పుడు మనం స్కూల్కి వెళ్ళాలి అంటే మీరు కానీ నేను కానీ మనం స్కూల్ వరకు నడుచుకుంటూ వెళ్ళి మనం స్కూల్కి వెళ్ళేవాళ్ళం, లేదా సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఎలా అయిపోయింది? ఇంటి ముందుకే బస్సు వస్తుంది, పిల్లవాడు బస్సు ఎక్కాడు అంటే మళ్ళీ స్కూల్లోనే దిగుతాడు, మళ్ళీ డైరెక్ట్ క్లాస్ రూమ్లో వెళ్ళి కూర్చుని పొద్దున్న సాయంత్రం దాకా క్లాసెసే ఉంటాయి. ఎక్కడ ఫిజికల్ యాక్టివిటీ అంటే గేమ్స్ అలాంటివి ఏవి ఉండవు, చాలా స్కూళ్ళలో కూడా అవి లేవు. దానివల్ల ఏమైపోతుందంటే వాళ్ళకి సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోతుంది. మళ్ళీ అదే మన +2కి వచ్చేసరికి ఐదర్ ఇంజనీర్ కావాలనో డాక్టర్ కావాలనో వాళ్ళ క్యాంపసెస్లో ప్రొలాంగ్డ్ సిట్టింగ్ పొజిషన్లో వాళ్ళకు ఆ స్టడీ టైంలో వాళ్ళు ఎప్పుడు ఎక్కువ చదువుకోవడం వల్ల, ఎక్కువ కూర్చోవడం వల్ల, చదువుకోవడం వల్ల వచ్చిందని కాదు కానీ ఎక్కువ కూర్చునే పొజిషన్లో ఉండడం వల్ల వాళ్ళకు కాళ్ళలో రక్తం గడ్డగట్టుకునే అవకాశాలు ఎక్కువగా పెరుగుతున్నాయి. అదేవిధంగా వాళ్ళకు ఒబిసిటీ కూడా ఎక్కువగా పెరుగుతుంది. సో ఈ రెండింటి వల్ల వాళ్ళకి ఇబ్బందులు కలుగుతున్నాయి. కోవిడ్కి సంబంధించి మనం చూసినట్టయితే కోవిడ్ తర్వాత ఏవైతే హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయో, అంటే వచ్చిన వెంటనే చనిపోతున్నారో ఈ సంఖ్య బాగా పెరిగిపోతుంది బికాస్ ఆఫ్ కోవిడ్. ఆ తర్వాతే ఇలాంటి ప్రమాదాలు మనం చూస్తున్నాం. అప్పుడు తీసుకున్న ఆ వ్యాక్సిన్స్ ఎఫెక్ట్ కూడా ఉంది అని చెప్పేసి ఇన్ని రోజులు చాలా మంది మాట్లాడుకున్నారు. కానీ దానికి ఒక క్లియరెన్స్ సర్టిఫికెట్ వచ్చేసింది, ఆ వ్యాక్సిన్స్ వల్ల ఇలాంటి ప్రమాదం లేదని. కానీ ఈ డీవీటీ విషయంలో ఆఫ్టర్ కోవిడ్ దానికి దీనికి ఏమన్నా లింక్ ఉందా? అంటే మీరు చెప్పిన ప్రశ్న అయితే కరెక్ట్ ప్రశ్నే అండి. మీరు చెప్పిన సమాధానం కూడా దాంట్లోనే ఇంక్లూడ్ చేశారు. సో కాబట్టి ప్రజలకు కూడా దీని ద్వారా క్లారిఫికేషన్ వచ్చినట్టే. అంటే కోవిడ్ అప్పుడెప్పుడో 2019లో వస్తే ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయారనో, లేదా ఇప్పుడు డీవీటీ వచ్చి చచ్చిపోయారనో అది అబద్ధం. కోవిడ్ యాక్టివ్గా ఉన్నప్పుడు, అంటే ఎప్పుడైతే మనకు అందరికీ కోవిడ్ ఇన్ఫెక్షన్ ఆ పర్టికులర్ టైంలో 2019 నుంచి 21 మధ్యలో జరిగిన మల్టిపుల్ కోవిడ్ వేవ్స్లో
యాక్టివ్ కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇది ప్రూవ్డ్ స్టడీస్ ఏంటంటే ఆ టైంలో రక్తం గడ్డగట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది అని. అది ఎక్కడన్నా ఉండొచ్చు, కొందరికి హార్ట్లో అయి ఉండొచ్చు, కొందరు కాళ్ళలో అయి ఉండొచ్చు, కొందరికి మెదడులో అయి ఉండొచ్చు. కానీ దీనివల్ల ప్రమాదాలు జరిగిన మాట వాస్తవం. ఎందుకంటే కోవిడ్ యొక్క వైరస్కి రక్తం గడ్డగట్టుకునే శక్తి ఎక్కువగా ఉంది. కానీ వ్యాక్సిన్ తయారీకి వచ్చేసరికి ఏంటంటే దట్ ఈస్ అన్ అటెన్యూయేటెడ్ వైరస్. అంటే వైరస్ కొన్ని భాగాలను లేదా వైరస్ యొక్క తీవ్రతను తగ్గించి దాని యొక్క ప్రోటీన్ కాంప్లెక్స్ ద్వారా తయారు చేసిందే మనకు ఈ వ్యాక్సిన్. కాకపోతే జరిగిన ప్రొలాంగ్డ్ స్టడీస్లో వాళ్ళు ప్రూవ్ చేసింది ఏంటి అంటే ఇది వ్యాక్సిన్ వల్ల వచ్చినది కాదు. అది మనం అందరూ అపోహలతోటే ఉన్నాం తప్పించి ఆ అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడెప్పుడో కోవిడ్ వచ్చిన దానికి ఇప్పుడు వచ్చిన సమస్యకు సంబంధం లేదు. ఓకే, పేషెంట్ డాక్టర్ దగ్గరికి వస్తే వాళ్ళ హెల్త్కి సంబంధించి ఎలాంటి కంప్లైంట్ అయినా సరే స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ని కూడా వాళ్ళు డాక్టర్స్ పరిగణలోకి తీసుకుంటున్నారు. వాళ్ళు ఆల్కహాలియా లేదంటే స్మోక్ చేస్తారని. మరి డీవీటీ విషయంలో ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి డీవీటీ వచ్చే ఛాన్స్ ఉందా? ఎంతవరకు ప్రమాదానికి దారి తీయొచ్చు? రెండు విషయాలు ఏంటంటే ఇక్కడ రెండు విషయాలు జరుగుతాయి. అంటే ఆల్కహాల్, స్మోకింగ్ ఇవి రెండు సపరేట్ ఫ్యాక్టర్స్. ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మనిషి ఎక్కువగా ఆహారం తీసుకోవడం జరుగుతుంది, అపస్మారక స్థితిలోకి వెళ్ళడం జరుగుతుంది. కొన్నిసార్లు ఎక్కువ తాగడం వల్ల ప్రొలాంగ్డ్ బెడ్ రెస్ట్, అంటే 2-3 రోజులు లేవకుండా పడిపోయే వాళ్ళు కూడా అంత లెవెల్లో తాగే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అలా నడవకపోవడం వల్ల వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. ఆల్కహాల్ వల్ల రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డీహైడ్రేషన్. అంటే బాడీలో ఉండాల్సినంత వాటర్ ఉండకపోవడం వల్ల రక్తం ఏదైతే ఉంటుందో అది చిక్కగా అయిపోవడం వల్ల రక్తం గడ్డగట్టుకునే అవకాశం ఉంటుంది. సో కాకపోతే ఇది ఎప్పుడైతే మనం ఒక కరెక్ట్గా వాటర్ తీసుకొని డీహైడ్రేట్ కాకుండా ఉండి కొంత వాకింగ్ అవి చేసుకోగలుగుతాం, అప్పుడు బెటర్గానే ఉంటుంది. స్మోకింగ్కి వచ్చేసరికి స్మోకింగ్ వల్ల కూడా అంతే. స్మోకింగ్ వల్ల ఏమైపోతుందంటే రక్తనాళాల యొక్క క్వాలిటీ దెబ్బతింటుంది, రక్తం వెళ్ళే యొక్క ఫ్లో రేట్ తగ్గుతుంది, రక్తంలో రక్త కణాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కూడా రక్తం చిక్కగా అయ్యి వాళ్ళకి క్లాట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. స్మోకింగ్ని మనం 100% అవాయిడ్ చేస్తేనే ఆ యొక్క పేషెంట్స్కి అలాంటి రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనేది శరీరంలో క్లాట్స్ ఎక్కడైనా క్లాట్స్ ఉండొచ్చు, రావచ్చు, కానీ కాళ్లల్లో ముఖ్యంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ కాళ్లల్లో వచ్చేప్పుడు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? అసలు రక్తంలో గడ్డలు కడుతున్నాయి, లోపల థిక్ అయిపోయింది బ్లడ్ అంటే వాళ్ళకి ఇలాంటి సిమ్టమ్స్తో ఆ వ్యాధి బయటపడుతుంది? యూజువల్గా ఈ పేషెంట్స్ ఎవరైతే మన దగ్గరకు వస్తారో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనకి హిస్టరీ ద్వారా తెలిసేదంటే వీళ్ళకి ప్రొలాంగ్ బెడ్ రెస్ట్ ఉందా లేదా లాంగ్ డిస్టెన్స్ జర్నీ ఏమైనా ఉందా అనేది ఫస్ట్ మనం కనుక్కునేది. అవి కాకుండా ఇంకో ముఖ్యంగా కనుక్కునేది ఏంటి అంటే వాళ్ళకి ఈ మధ్యకాలంలో ఏమైనా వెయిట్ లాస్ ఉందా, వాళ్ళకు మనిషిలోని నవరంధ్రాల్లోంచి ఎక్కడి నుంచి బ్లీడింగ్ ఉందా అనే విషయాన్ని ఫస్ట్ కనుక్కుంటాం. వీటితో పాటు ఫిజికల్ ఎగ్జామినేషన్కి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పే మెయిన్ కంప్లైంట్ ఏముంటుంది అంటే కాళ్ళు వాళ్ళకు వాపుగా ఉంది, కాళ్ళు నడిచేటప్పుడు కాళ్ళలో సలుపులాగా ఉంది, ఆ వాపు వచ్చి ఆ నొప్పి వల్ల వారికి నిద్ర పట్టలేని పరిస్థితిలోకి వెళ్తున్నాము, చాలా ఎక్కువగా వాపు ఉంది, ఆల్మోస్ట్ మన గ్రాయిన్ రీజన్ వరకు కాళ్ళ వాపు ఉంది అని వస్తారు. కాకపోతే ఈ నొప్పి భరించలేనంత నొప్పి, తట్టుకోలేనంత నొప్పి 99% ఉండదు. వెరీ రేర్లీ కొందరికి ఎలా అయిపోతుందంటే కాళ్ళ వాపు మరీ సివియర్గా ఎక్కువైపోయి, ఎందుకు వీళ్ళకు ఓన్లీ లోతైన సిరల్లోనే కాకుండా చర్మం కిందనే ఉండే సిరల్లో కూడా రక్తం గడ్డగట్టుకునే అవకాశం ఉంటుంది. అలా అయినప్పుడు ఏమైపోతుందంటే కాలు నుంచి గుండె వైపు రక్తం వెళ్లకుండా కాలు చాలా టైట్గా కావడం వల్ల దాన్ని మనం కంపార్ట్మెంట్ సిండ్రోమ్ అంటాం. అలా వచ్చినప్పుడు కాళ్ళలో రక్త సరఫరా అనేది బాగా ఎఫెక్ట్ అయ్యి కాళ్ళలో కండరాలకు అవన్నీ కులిపోవడం కూడా మొదలయ్యే అవకాశం ఉంటుంది. అంటే చేతు కాళ్ళలో స్పర్శ జ్ఞానం కూడా కోల్పోయి యాంకిల్ టో మూమెంట్స్ కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ పర్టికులర్ కండిషన్ని మనం ఫ్లెగ్మేజియా కొరిలియా డోలెన్స్ అంటాం. ఇలా వచ్చినప్పుడు పేషెంట్ కాలికి ప్రాణానికి కూడా ప్రమాదం ఉంటుంది. ఇది వచ్చే అవకాశాలు చాలా చాలా రేర్, కానీ అది ఎప్పుడు వస్తుంది అనేది మనకు కూడా తెలియదు. కాబట్టి పేషెంట్స్ ఎవరికైతే డీవీటీ వస్తుందో ఇలాంటి ప్రమాదంలో ఏమైనా ఉన్నారా అనే విషయాన్ని కూడా చూసుకోవాలి. ఇవి కామన్గా వాళ్ళకు వచ్చే డీవీటీ తాలూకు సిమ్టమ్స్. ఎప్పుడైతే ఈ రక్తం గడ్డగట్టుకున్న ఈ రక్తంలోని కణాలు ఏవైతే ఉన్నాయో ఆ గడ్డల్లోని కొన్ని పీసెస్ ఎప్పుడైతే ఊపిరితిత్తుల్లోకి వెళ్తాయో అప్పుడు మనిషికి శ్వాస తీసుకునేంత ఇబ్బంది కలిగి గ్యాస్పింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. అది మరీ ముఖ్యంగా మనం ఇంట్లో మన కోవిడ్ టైంలో SpO2 మీటర్ ఏదైతే ఉందో, పల్స్ ఆక్సిమీటర్ ఏదైతే ఉందో దాన్ని పెట్టుకొని చూసుకోవడం వల్ల ఈజీగా మనం ఆ యొక్క విషయాన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఎవరికైతే సాచురేషన్స్ 90 కంటే తక్కువ వెళ్తుందో వాళ్ళు ఈ డీవీటీ ద్వారా వారి ప్రాణాలకు ప్రమాదం ఉంది అనే విషయాన్ని ఇమీడియట్గా గ్రహించి
దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళిపోయి ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు ఈ పేషెంట్ అలానే వదిలేస్తే ఈ శ్వాసలు తీసుకోలేని ఇబ్బంది ఇంకా పెరిగి వాళ్ళకు హై ఆక్సిజన్ సపోర్ట్ అవసరం పడవచ్చు. ఇంకా అయినప్పటికీ వారి శ్వాస రిలేటెడ్ థింగ్ ఇంకా సాల్వ్ కాలేదు అంటే ఈ పేషెంట్ కృత్రిమ శ్వాస అంటే వెంటిలేటరీ సపోర్ట్ కూడా ఇవ్వాల్సి రావచ్చు. కొందరు ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశాలు ఉంటాయి. అంటే కాళ్లల్లో వచ్చిన ఈ క్లాట్స్ ఎందుకని ఉబ్బడం జరుగుతుందంటారు? ఆ కాళ్లలోనే వచ్చిన క్లాట్స్ వల్ల అంటే దానికి ఏమైపోతుందంటే కాల్లో ఎప్పుడైతే క్లాట్స్ ఫామ్ అయితే కింది నుంచి పైకి వెళ్లాల్సిన రక్తం వెళ్లకుండా కిందనే రక్తం ఉండిపోతుంది. సో దానివల్ల ఏమైపోతుంది, రక్తం పైకి పోలేదు కాబట్టి అక్కడే ఉంటుంది కాబట్టి ఆ క్లాట్ ఇంకా ఫర్దర్ ఎక్స్టెండ్ అవుతుంటుంది. అంటే రక్తం వెళ్లాల్సినంత వేగంగా పైకి వెళ్ళకపోవడం వల్ల ఆల్రెడీ క్లాట్స్ ఉండడం వల్ల ఈ క్లాట్ ఎక్స్టెన్షన్ జరుగుకుంటూ పోతుంది. అంటే ఒక పర్టికులర్ ప్రదేశంలో క్లాట్ స్టార్ట్ అయితే అది పైకి పాకుతూ పోతూ ఉంటుంది. అది ఊపిరితిత్తుల వరకు వెళ్తే అది మనిషికి ప్రాణాపాయంగా మారుతుంది. కొన్నేళ్లుగా మీరు ఈ ప్రాక్టీస్లో ఉన్నారు. అంటే ఈ డీప్ వెయిన్ థ్రోంబోసిస్తో ఇబ్బంది పడే వాళ్ళు పేషెంట్స్ మీరు చూస్తున్న సంఖ్య పర్సంటేజ్ కానీ పెరుగుతోందా? ఏ విధంగా ఉంది? అంటే ఒక విధంగా చేయాలంటే ఈ ఎక్స్పీరియన్స్లో ఒకప్పటికంటే కూడా ఇప్పుడు డయాగ్నోసిస్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. చాలా అంటే పెరిఫరల్ ఏరియాస్లో కూడా దీని అవేర్నెస్ పెరుగుతుంది. ఎందుకంటే చిన్న చిన్న టౌన్స్లో కూడా ఎక్కడైతే డాక్టర్స్ ఈ విషయాన్ని మా మెడికల్ టీమ్స్ వాళ్ళు డయాగ్నోస్ చేస్తున్నారో, పేషెంట్ యొక్క కండిషన్ సరిగ్గా లేదు అనే వాళ్ళు ఎప్పుడైతే దాన్ని గుర్తిస్తున్నారో వారు ఏం చేస్తున్నారంటే ఇమీడియట్గా ఆ పేషెంట్ని మాలాంటి స్పెషలిస్ట్ దగ్గరకు పంపించడము, మేము తగిన టైంలో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడము, ఇవన్నీ చేయడం ద్వారా పేషెంట్స్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మంచిగా పెరుగుతుంది. అంటే శరీరంలో ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియా ఉంటుందో ఆ ఎఫెక్టెడ్ ఏరియాలో రంగు మారటం, కలర్ చేంజ్ కానీ లేదంటే ఆ ఏరియాలో వేడిగా ఉండటం అనేది ఈ డీవీటీకి సంకేతమా? అంటే ఏమైపోతుంది అంటే ఎప్పుడైతే డీవీటీ వస్తుందో ఆ పేషెంట్స్కి కాల్లో రక్త సరఫరా సరిగా కాకపోవడం వల్ల కాళ్ళు ఎప్పుడైతే వాపు వస్తుందో వాపు వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్స్ కూడా మొదలయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని మనం సెల్యులైటిస్ అంటాం. ఎప్పుడైతే ఆ ఇన్ఫెక్షన్ వస్తుందో ఆ పేషెంట్స్లో ఆ కాలు వెచ్చగా మారి అక్కడ కాలు విపరీతమైన నొప్పికి రావడము, కొన్నిసార్లు అందులోంచి నీరు కారడము, కొన్నిసార్లు అక్కడ మనకు కాళ్ళ చుట్టూ బ్లెబ్స్ అంటాం, అంటే ఏంటంటే నీటి బుడగల్లాగా చర్మం మీద ఫామ్ కావడము, దానివల్ల ఇన్ఫెక్షన్ ఫాస్ట్గా స్ప్రెడ్ కావడం, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు ఈ డీవీటీలో స్టేజెస్ ఏమైనా ఉంటాయంటారా? లేదు పేషెంట్ రావడమే సివియారిటీతో వస్తున్నారా? ఎలా ఉంది? అంటే డీవీటీలో స్టేజెస్ లాగా అలా ఏముండదండి. కాకపోతే దాంట్లో ఏంటంటే ఎవరైతే పేషెంట్ మన దగ్గరకు వస్తారో వచ్చిన సిమ్టమ్స్ ఎలా ఉన్నాయో చూసుకుంటాం. అంటే మోకాలి కింది భాగం వరకు కాళ్ళవాపు ఉందా, మోకాలి పై భాగం వరకు ఉందా, ఆ సిమ్టమ్స్ అక్కడ వరకే స్టాప్ అయ్యా, లేదంటే పేషెంట్స్కి ఆల్రెడీ ఊపిరితిత్తుల వరకు వెళ్ళి దాని రిలేటెడ్ సమస్యలు కూడా ఉన్నాయా, ఇవి అనేది మనం చూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రక్తం గడ్డకట్టింది ఊపిరితిత్తులకు చేరితే లక్షణాలు ఎలా ఉంటాయి? అంటే వాళ్ళు ఏమైనా క్రిటికల్ దానికి వెళ్ళిపోతారా ఏంటి అసలు? యూజువల్గా ఎప్పుడైతే పేషెంట్స్లో చాలా శాతం ఏమంటారంటే 60% మంది డీవీటీ పేషెంట్స్లో ఖచ్చితంగా పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం ఉండే అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ పేషెంట్స్లో ప్రతి ఒక్కరికి ఇమీడియట్గా వెళ్ళి పల్మనరీ థ్రాంబో ఎంబాలిజంకి ట్రీట్మెంట్ సపరేట్గా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కాకపోతే ఒక 40% మందికి ఎవరికైతే శ్వాస తీసుకోలేంత ఇబ్బంది ఎక్కువగా కలుగుతుందో, ఎవరికైతే వారికి ఆక్సిజన్ పెట్టి లేదా వెంటిలేటరీ సపోర్ట్కి వెళ్తాడో అలాంటి పేషెంట్స్లో మాత్రం దాన్ని మనం జాగ్రత్తగా పరిగణనకు తీసుకొని అలాంటి పేషెంట్కి పల్మనరీ థ్రాంబోలైసిస్ కూడా మనం ఇవన్నీ చేయాల్సిన పరిస్థితి రావచ్చు. అంటే ఒక వయసు అని ఏమైనా చెప్పొచ్చు అంటారా అండి ఈ వ్యాధిలో? ఈ వయసు వాళ్ళలో ఎక్కువగా మనం ఇది చూడొచ్చు అని? ఇది యూజువల్గా 40 to 60 years ఏజ్ గ్రూప్లో చాలా ఎక్కువగా అనేది మనకు డీవీటీ అనేది ఎక్కువగా వస్తుంది. డ్రైవింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు మరి వాళ్ళు ఏమైనా ఎఫెక్ట్ అవుతారా దీనికి? అంటే వాళ్ళు కొన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తూ ఉంటారు కదా. యూజువల్గా డ్రైవింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా డీవీటీ బాధితులు అవుతుంటారు. చాలామంది ఏంటంటే ప్రొలాంగ్డ్ సిట్టింగ్ పొజిషన్లో వాళ్ళు 8-9 hours 10 hours అట్లా కంటిన్యూస్గా డ్రైవ్ చేస్తూ పోవడం వల్ల ఇబ్బందులు ఉంటాయి. ఇలాంటి పేషెంట్స్ ఏం చేయాలి అంటే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు, లేదా వాళ్ళకి ఇంతకుముందు ఒకసారి డీవీటీ వచ్చాయి అని తెలుసుకున్నప్పుడు, లేదా డీవీటీ రాకుండా మొదటి నుంచే ట్రై చేయాలనుకునే వాళ్ళు ఏం చేయాలంటే ప్రతి 2 hours ఒకసారి వాళ్ళ కార్ ఆపి ఒక 5 నిమిషాలు బయట వాక్ చేసి మళ్ళీ వారి జర్నీని కంటిన్యూ చేయాలి. దానివల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ కాల్లో మంచిగా జరగడం వల్ల, కాల్లో ఎక్కువసేపు రక్తం ఉండకపోవడం వల్ల వారికి ఏమైపోతుందంటే ఆ క్లాటింగ్ ఫార్మేషన్ అనేది సరిగ్గా జరగదు, వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. అంటే ఈ డీవీటీ ఉన్న ప్రతి ఒక్కరిలో కాళ్ళ నొప్పులు సాధారణమేనా? వాళ్ళ కాళ్ళ నొప్పులు ఏమైనా వస్తూ ఉంటాయి? అంటే యూజువల్గా ఒకసారి డీవీటీ వస్తే
ఇన్ ఫ్యూచర్ ఆ పేషెంట్స్కి వ్యారికోజ్ వెయిన్ సమస్య కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల ఏమైపోతుందంటే వాళ్ళ కాళ్ళలో వాపులు వచ్చి దానివల్ల తీపులు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ జనరలైజ్డ్ బాడీ పెయిన్స్, మోకాల నొప్పులు, అరికాల నొప్పులు ఇవి డీవీటీ వల్ల రావు. ఇప్పుడు వాళ్ళ డిఫరెన్స్ ఎట్లా తెలుసుకోవాలంటారు ఈ డీవీటీకి వారికోజ్ వెయిన్స్ మీరు ఇందాక ప్రస్తావించిన దానికి? అంటే రెండు విషయాలండి. వారికోజ్ వెయిన్స్ అని ఐసోలేటెడ్గా రావచ్చు. ఒక పేషెంట్కి ఆల్రెడీ ఇంతకుముందు డీవీటీ ఉండడం వల్ల వాళ్ళకి వారికోజ్ వెయిన్స్ కూడా డెవలప్ కావచ్చు. ఇంకొందరికి ఎలా ఉంటుందంటే వారికోజ్ వెయిన్స్ అంటే పెద్ద పెద్ద రక్తనాళాలు తేలినట్టుగా ఉన్నప్పుడు, అంటే ఫస్ట్ వాళ్ళకి వారికోజ్ వెయిన్స్ ఉంటుంది కానీ ఆ వారికోజ్ వెయిన్స్ ఉండడం వల్ల కూడా రక్తం గడ్డగట్టుకునే అవకాశం ఉంటుంది. దేర్ ఆర్ ఆల్ ద 3 ఆర్ డిఫరెంట్ సినారియోస్. బట్ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే పేషెంట్కి కాళ్ళలో పాదంలో ఎక్కువ నలుపుగా ఉంటుందో, లేదు అంటే వారికి ఎక్కడైతే కాళ్ళలో పెద్ద పెద్ద గాయాలు అవుతాయో, ఇలాంటి పేషెంట్స్ మనం పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ అంటాం. సో ఇలాంటి పేషెంట్స్లో డీవీటీ వల్ల కాలు పాడై వారికోజ్ వెయిన్ సమస్య చాలా ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ డీవీటీ అనేది వాళ్ళ హెల్త్ని సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్లే వస్తుందా, లేదా వాళ్ళకి ఇతర హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉండటం వల్ల కూడా ఇది వచ్చే ఛాన్స్ ఉందా? డీవీటీ అనేది ఫోర్మోస్ట్ థింగ్ ఏంటి అంటే మనకు సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల, సెడెంటరీ థింగ్స్ వల్ల వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఎవరైతే ఉదరకాయంతో ఉంటారో, సరిగ్గా ఎక్సర్సైజ్ చేయరో, లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ ఎక్కువగా చేస్తారో, ఎక్కువగా బెడ్ రెస్ట్ తీసుకుంటారో, ఇలాంటి వాళ్ళలో కామన్ వ్యక్తుల్లో కూడా ఈ యొక్క డీవీటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇందాక చెప్పినట్టు ఒకవేళ ప్రోథ్రాంబోటిక్ సిండ్రోమ్ ఉండి రక్తంలోని ప్రోటీన్స్లో సమతుల్యం సరిగ్గా లేనప్పుడు ఆ మనిషి ఎంత యాక్టివ్గా ఉన్నా, ఎంత పని చేసినా వాళ్ళకి ఇలా రక్తం గడ్డగట్టుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఇందాక మాట్లాడిన దానికి డయాగ్నోస్ ఏ విధంగా చేయాలి అనేది మనం మాట్లాడుకునే ముందుగా 40 years నుంచి 60 years వరకు ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ రావచ్చు. కానీ యంగ్ ఏజ్ పిల్లల్లో కాళ్ళు లాగటం అనేది చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు కంప్లైంట్ చెప్తూ ఉంటారు. వాళ్ళలో రీజన్ ఏంటి? యంగ్ ఏజ్ పిల్లల్లో యూజువల్గా అంటే వారికోజ్ వెయిన్స్ కానీ డీవీటీ కానీ ఇది యూజువల్గా మనం సస్పెక్ట్ చేయం. వాళ్ళలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది వైటమిన్ డెఫిషియన్సీనో, కాల్షియం డెఫిషియన్సీనో అవి ఉండే అవకాశం ఉంటుంది. అంటే వైటమిన్ డెఫిషియన్సీ అంటే వైటమిన్ D3 కానీ, B12 డెఫిషియన్సీ కానీ, వాళ్ళ శరీరంలో కాల్షియము, మెగ్నీషియము ఇలాంటి కణాలు సరిగ్గా లేకపోయినప్పుడు యూజువల్గా కామన్గా వాళ్ళ కాళ్ళలో నొప్పులు, క్రాంప్స్ ఇలాంటివన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. డీవీటీ కానీ వారికోజ్ వెయిన్స్ కానీ వచ్చే అంత స్థితికి వెళ్ళారు అంటే ఈ పిల్లలు అసలు సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉన్నారని, లేదు అంటే వారు చాలా ఉదరకాయలని, ఎక్సర్సైజ్ అనేది మినిమం కూడా వారి శరీరంలో లేదనేది అర్థం దానికి. ఇప్పుడు డీవీటీ గురించి అంతగా అవేర్నెస్ లేకపోయినా వారికోజ్ వెయిన్స్ గురించి మాత్రం చాలా మందికి తెలిసిన అంశం అని అనుకోవాలి. దానికి దీనికి డిఫరెన్స్ అంటే ఏ విధంగా కనుక్కోవాలి వాళ్ళు? యూజువల్గా మన శరీరంలో 2 రకాల రక్తనాళాలు ఉంటాయి. గుండె నుంచి కాలుకి వచ్చే రక్తనాళాలు. అవి మంచి రక్తాన్ని గుండె నుంచి తీసుకొని వచ్చి కాలుకి ఇచ్చిన తర్వాత చెడు రక్తం ఏదైతే ఫామ్ అవుతుందో అది వేరే రక్తనాళాల ద్వారా పైకి వెళ్తాయి. ఈ పైకి వచ్చే రక్తనాళాలు కూడా 2 రకాలు ఉంటాయి. చర్మం కిందనే ఉండే సిరలు, కండరాల లోపల నుంచి వెళ్ళే సిరలు. యూజువల్గా మన శరీరంలో ఏమవుతుందంటే కాలు నుంచి గుండె వైపు రక్తం వెళ్ళే క్రమంలో చర్మం కిందనే ఉండే సిరల ద్వారా రక్తం కండరాల లోపల చెల్లే రక్తనాళాల్లోకి వెళ్ళి అక్కడి నుంచి గుండె వైపు వెళ్తుంది. అంటే చర్మం కిందనే ఉండే సిరల్లోంచి లోతైన సిరల్లోకి రక్తం వెళ్తుంది. కానీ లోతైన సిరల్లోంచి ఎప్పుడూ చర్మం కిందనే ఉండే రక్తనాళాల్లోకి రక్తం బ్యాక్ ఫ్లో కాదు, ఓన్లీ యూనిడైరెక్షనల్ ఫ్లో. అంటే ఓన్లీ చర్మం కిందనే ఉండే రక్తనాళాల్లోంచి మన లోతైన రక్తనాళంలోకి రక్తం వెళ్తుంది. దానికి వెళ్ళడానికే మనకు వాల్వ్స్ అంటాం, అంటే డోర్స్ లాగా ఉంటాయి ఆ రెండింటిని కనెక్ట్ చేసి. సో యూనిడైరెక్షనల్ వేగా ఓపెన్ అయ్యి ఓన్లీ రక్తాన్ని చర్మం కిందనే ఉండే రక్తనాళం నుంచి కండరాల లోపల నుంచి వెళ్ళే రక్తనాళాలకు అది ఓపెన్ చేస్తాయి. ఎప్పుడైతే వారికోజ్ వెయిన్స్ ఉంటాయో ఈ కవటాలు ఏవైతే వాల్వ్స్ అని అన్నానో మీతోటి, ఆ కవటాలు పాడు కావడం వల్ల చర్మం కిందనే ఉండాల్సిన రక్తం ఏదైతే చర్మం కిందనే ఉండే రక్తనాళాల్లో నుంచి రక్తం డీప్ వెయిన్స్లోకి వెళ్లాల్సింది కాస్త ఆ డీప్ వెయిన్స్లో నుంచి కూడా ఇంకా అధిక రక్తం అనేది చర్మం కిందనే ఉండే రక్తనాళాల్లోకి ప్రవహిస్తుంది. అంటే లోతైన సిరల్లో నుంచి రక్తం ఈ చర్మం కిందే ఉండే రక్తంలోకి ప్రవహించడం వల్ల దాని కెపాసిటీ కంటే కూడా ఎక్కువ రక్తాన్ని అది అకామిడేట్ చేయడం వల్ల బ్యాక్ ఫ్లో ఆఫ్ బ్లడ్ అంటే పైకి వెళ్లకుండా కిందనే ఉండిపోవడం వల్ల ఆ సిరలు ఉబ్బుగా మారడం. ఆ సిరలు కొందరికి ఉబ్బుగా అందరికీ బయట కనపడాలని కూడా లేదు, కొందరు కనపడకపోవచ్చు, చర్మం కింద ఫ్యాట్ లోపడి ఉండొచ్చు. వాళ్ళకి ఎలా కనపడుతుంది? కాలు వాపుగా, కాలు లాగినట్టు, గుంజినట్టు, బరువు ఎక్కినట్టు ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయి. ఇవి ఇంకా పెరిగినప్పుడు ఏమవుతుంది? కాలు నల్లగా మారి అక్కడ గాయాలు వచ్చే అవకాశం, ఇచ్చింగ్ సెన్సేషన్స్, ఎప్పుడైనా ఎక్కువ గోకితే ఆ సిరల దగ్గర నుంచి రక్తం కూడా కారే అవకాశం ఉంటుంది. ఇది వారికోజ్ వెయిన్స్ అంటాం. అదే ఒకవేళ లోతైన సిరల్లో రక్తం గడ్డగట్టుకొని ఉంటే
దానివల్ల ఏమైపోతుంది, దాన్ని మనం డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం. రెండు సపరేట్ సమస్యలు, రెండు ఒక సమస్యలు కావు. కానీ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ వచ్చినప్పుడు ఏమైపోతుందంటే లోతైన సిరల్లో రక్తం గడ్డగట్టుకొని ఉండడం వల్ల ఓన్లీ చర్మం కిందనే ఉండే రక్తనాళాలు మట్టుకే ఈ రక్తాన్ని కాలు నుంచి గుండె వైపు తీసుకుని వెళ్ళాలి. ఆ క్రమంలో ఇద్దరు చేయాల్సిన పని ఒక రకమైన రక్తనాళమే చేయడం వల్ల అది కొన్ని రోజుల తర్వాత అలిసిపోయి అవి కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది. ఆ పాడయ్యేదాన్ని మనం వ్యారికోజ్ వెయిన్స్ అంటాం. అంటే కొందరు పేషెంట్స్కి ప్రీవియస్గా డీవీటీ ఉండడం వల్ల ఇన్ ఫ్యూచర్ వ్యారికోజ్ వెయిన్స్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఎక్కువగా వచ్చి దాని ద్వారా దాని యొక్క ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అంటాం. అంటే పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ అని ఆ లెగ్ పాడైపోయి కాళ్ళు నల్లగా మారి అక్కడ గాయాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే కండరాల కింద ఉన్న వెయిన్స్ లో ఏదైతే రక్తం గడ్డ కడితే త్వరగా తెలిసే ఛాన్స్ ఉంటుందా, లేదంటే స్కిన్ కింద ఉండే ఈ సిరల్లో రక్తం గడ్డ కడితే త్వరగా తెలిసిపోతుంది అంటారా? యూజువల్గా ఈ చర్మం కింద ఉన్న సిరల్లో కానీ కండరాల లోపంచి ఉన్న సిరలు కానీ ఈ రెండు చోట్ల ఎక్కడ రక్తం గడ్డ కట్టుకున్నా తొందరగానే తెలిసిపోతుంది. దాంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే ఏమైంది, పేషెంటే తనంతట తను చెప్తాడు మాకు కాల్లో వాపు వస్తుంది, కాల్లో నొప్పి వస్తుందని. కానీ నొప్పి శాతం కొన్నిసార్లు రక్తం కింద అంటే మన చర్మం కిందనే ఉండే రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టుకుపోవడం వల్ల టైట్ కావడం వల్ల ఆ ప్రామినెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. పెయిన్ఫుల్నెస్ అనేది కూడా కొంత ఎక్కువగా ఈ యొక్క చర్మం కిందనే ఉండే రక్తనాళాలు అంటే సిరల్లో వ్యారికోజ్ వెయిన్స్లో ఎప్పుడైతే రక్తం గడ్డగట్టుకుంటుందో దాన్ని మనం సూపర్ఫిషియల్ థ్రాంబోఫ్లబైటిస్ అంటాం. పెయిన్ఫుల్నెస్ కొంత దీంట్లో ఎక్కువగా ఉంటుంది. డీవీటీతో సఫర్ అవుతున్న పేషెంట్ మీ దగ్గరికి ఒక పెయిన్తోనో లేదంటే బాగా వేడిగా ఉందనో ఇలాంటి కలర్ చేంజ్ అయిందనో సిమ్టమ్స్తో మీ దగ్గరకు వస్తారు. డయాగ్నోస్ చేయడం ఏ విధంగా చేస్తారు? యూజువల్గా ఈ పేషెంట్స్ని ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్, కాలు చూడడానికి ఎలా ఉంది, పట్టుకున్నప్పుడు ఎలా ఉంది, ఏమైనా కాలు వేడిగా ఉందా చల్లగా ఉందా. వేడిగా ఉంది అంటే మనకు డీవీటీ తర్వాత ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి సెల్యులైటిస్ అయిందని అర్థం. అదే ఒకవేళ చల్లదనంగా మారుతుంది అన్నప్పుడు ఇదేమన్నా ఫ్లెగ్మేజియా కోరిలియా డోలన్స్ అనే ప్రమాదకరమైన స్థితికి వెళ్తుందా అనేది మనం అసెస్ చేసుకుంటాం. కాలు ఏ విధంగా ఉంది, దాన్ని ముట్టుకున్నప్పుడు పట్టుకున్నప్పుడు రాయిలా మారిందా మెత్తగా ఉందా చూస్తాం. అది ఒకవేళ రాయిలా మారితే ఎంతవరకు రాయిగా మారింది అంటే పాదం దగ్గర వరకైనా, కాలు వరకైనా, తొడభాగం వరకు, గ్రాయిన్ వరకు ఎక్స్టెండ్ అవుతుందా ఇవి మనం చూసుకోవడం జరుగుతుంది. ఇది క్లినికల్ ఎగ్జామినేషన్ అంటాం. ఈ క్లినికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ఈ పేషెంట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం డాప్లర్ టెస్ట్ అనేది చేస్తాం. డాప్లర్ టెస్ట్ ద్వారా మనకేం తెలుస్తుంది, మనకు లోతైన సిరల్లో చర్మం కింద ఉండే సిరల్లో ఎక్కడ రక్తం గడ్డగట్టుకుంది, ఏ పార్ట్ నుంచి ఏ పార్ట్ వరకు ఎక్స్టెన్షన్ అయిందనే చూస్తాం. పొట్ట భాగంలోని రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టుకుందా లేదా అనేది యూజువల్గా డాప్లర్ టెస్ట్లో మనకు తెలియదు. అది తెలుసుకోవాలన్నా లేదా ఊపిరితిత్తులోని రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టుకునే విషయాన్ని తెలుసుకోవాలన్నా మన సిటీ స్కాన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా మనం ఈ పేషెంట్స్కి మన డయాగ్నోసిస్కి ఈ యొక్క టెస్ట్లనే ఉపయోగపడతాయి. డాప్లర్ టెస్ట్ గురించి మనం మాట్లాడుకుంటే డీటెయిల్డ్గా అసలు ఏంటి డాప్లర్ టెస్ట్, ఏ విధంగా చేస్తారు? అంటే డాప్లర్ టెస్ట్ అంటే ఇది ఏదో పెద్ద సిటీ స్కాన్ అనో ఎంఆర్ఐ అనో అలాంటిది కాదు. ఇది యూజువల్గా మనకు పొట్టకు కామన్గా స్కాన్ చేయించుకుంటాం చూసారా, అలాంటి స్కాన్ అనమాట. ఒక టీవీ లాంటి దాంట్లో మన కాల్లో ఉన్న రక్తనాళంలో రక్త ప్రవాహం ఎలా ఉంది, ఒకవేళ ఉంటే బ్లాకేజెస్ ఉంటే ఎక్కడున్నాయి, ఆ బ్లాకేజ్ జరగడానికి రక్తం ఎక్కడెక్కడ గడ్డగట్టుకుంది, ఆ గడ్డగట్టుకున్న రక్తం ఎంత ఫ్రెష్దా పాతదా, ఇవన్నీ డయాగ్నోసిస్ అనేది మనకు ఒక డాప్లర్ టెస్ట్ ద్వారా మనకు తెలియడం జరుగుతుంది. డీ డైమర్ టెస్ట్ వల్ల ఏం తెలుస్తుంది అంటారు డాక్టర్ గారు? డీ డైమర్ అంటే ఏంటిది అంటే మన రక్తం గడ్డగట్టుకున్న దాంట్లో ఫైబ్రిన్ అనే పదార్థం ఉంటుంది. దాని బై ప్రోడక్టే మనం ఈ డీ డైమర్ అంటాం. ఈ డీ డైమర్ తెలుసుకోవడం అంటే ఈ డీ డైమర్ టెస్ట్ చేయడం ద్వారా మనం తెలుసుకునేది ఒకవేళ డీ డైమర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే అంటే మీనింగ్ ఏంటి అంటే క్లాట్ ఎక్కువగా ఫామ్ అయిందని అర్థం. ఆ క్లాట్ ఫామ్ అయినప్పుడు శరీరం దాన్ని మళ్ళీ క్లాట్ని రెక్టిఫై చేయడానికి, క్లాట్ని తగ్గించడానికి బర్డన్ని, ఆ క్లాట్ని లైసిస్ చేస్తాయి అంటే పగలగొడతాయి అనమాట. ఆ పగలగొట్టే క్రమంలో అంటే దాన్ని తక్కువ చేసే క్రమంలో ఈ బై ప్రోడక్ట్ ఈ డీ డైమర్ అనేది రిలీజ్ అవుతుంది. అది బ్లడ్లో మన బ్లడ్ శాంపుల్ ద్వారా దాన్ని డయాగ్నోస్ చేయడం ఈజీ కాబట్టి ఆ డీ డైమర్ లెవెల్స్ అనేది చెక్ చేసుకోవడం జరుగుతుంది. అంటే డీ డైమర్ లెవెల్స్ ఇండైరెక్ట్గా మనం చెక్ చేసుకోవడం వల్ల మనకి ఏమర్థం అవుతుంది, కాల్లో క్లాటింగ్ అనేది ఎంత ఫాస్ట్గా అవుతుంది, ఈ డిజల్యూషన్ అనేది ఎంత ఫాస్ట్గా అవుతుంది అనే విషయాన్ని మనకు బయటకు వస్తుంది. ఎప్పుడైతే ఇది అబ్నార్మల్ వాల్యూస్లో ఉంటుందో అంటే చాలా ఎక్కువగా ఉంటుందో దాని అర్థం ఏంటి, ఈ యొక్క పేషెంట్స్కి లోపల క్లాటింగ్నెస్ అనేది ఎక్కువగా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. అంటే ఈ డీవీటీతో ఇబ్బంది పడుతున్న పేషెంట్స్ ఎవరైతే డాక్టర్ దగ్గరికి వెళ్తారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి టెస్ట్లు చేయాల్సిందేనా, లేదు ముందుగా వాళ్ళకి ఏమైనా మెడికేషన్ ఇచ్చి ఆ తర్వాత తగ్గకపోతే ఇలాంటి టెస్ట్లు ఏమైనా సజెస్ట్ చేస్తారా?
అంటే ఫస్ట్ మనం ఎంత క్లినికల్గా కాన్ఫిడెంట్గా ఉన్నప్పటికీ కూడా ఈ పేషెంట్స్లో ఖచ్చితంగా ఈ టెస్టులు చేసిన తర్వాతనే మనం మెడిసిన్స్ అనేది స్టార్ట్ చేస్తాం. ఎందుకు ఎంపరికల్గా స్టార్ట్ చేయాలంటే మనం స్టార్ట్ చేసే మెడికేషన్స్ ఏంటి, రక్తం పలచబడే టాబ్లెట్స్, ఇంజెక్షన్స్. వీటి వల్ల బ్లీడింగ్ రిస్క్ 1 or 2% ఉంటుంది. సో ఆ బ్లీడింగ్ రిస్క్కి ఈ పేషెంట్ సబ్జెక్ట్ చేయాలన్నా వద్దా అనే డెసిషన్ తీసుకోవాలంటే ఫస్ట్ మనం ఖచ్చితంగా ఎథికల్గా, మోరల్గా టెస్టులు చేసిన తర్వాతే ఈ యొక్క మెడికేషన్స్ అనేది స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? ఎందుకంటే ప్రతి జబ్బుకు కూడా అప్డేటెడ్గా వస్తుంది ఇప్పుడు అంత ట్రీట్మెంట్స్ అన్నీ కూడా. ఈ డీవీటీ విషయంలో ఏ విధంగా ఉంది? యూజువల్గా ఈ డీవీటీకి వచ్చేసరికి ఫస్ట్ మనం చేసుకోవాల్సింది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే ఫస్ట్ మనం ప్రివెన్షన్ గురించి ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రొలాంగ్ బెడ్ రెస్ట్ కానీ, సెడెంటరీ లైఫ్ స్టైల్ కానీ అవాయిడ్ చేయాలి. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ, టీచర్స్ కానీ, ఎవరైతే డెస్క్ జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటారో ప్రతి 2 hours ఒకసారి గ్యాప్ తీసుకొని ఒక 5 minutes వాక్ చేసి మళ్ళీ వచ్చి కూర్చోవాలి. లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ ట్రావెల్ చేసే ట్రావెలర్స్ కావచ్చు, లేదు అంటే వాళ్ళ వర్క్ పరంగా ట్రావెల్ చేయాల్సిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అంతే. ప్రతి 2 hours ఒకసారి కార్ ఉంటే కార్ ఆపుకొని ఒక 5 నిమిషాలు వాక్ చేసి వెళ్ళాలి. ఒకవేళ ట్రైన్లో ప్రయాణించే వ్యక్తులైతే అట్లీస్ట్ వాళ్ళకు వాష్రూమ్ వర్క్ అన్న వెళ్ళే విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఫ్లైట్లో తిరిగే వాళ్ళు కూడా అదే విధంగా వాళ్ళకు ఒకసారన్నా ప్రతి 2 hours ఒకసారి వాక్ చేయాలి. ఇవి కామన్గా ఇన్ జనరల్గా తీసుకోవాల్సిన విషయాలు. అవే కాకుండా ఏంటి, ఫిజికల్ యాక్టివిటీ, ఐదర్ వాకింగ్, జాగింగ్, రన్నింగ్, సైక్లింగ్, యోగా, షటిల్, ఏదో ఒకటి వారికి నచ్చిన సమ్ సార్ట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీని కూడా రెగ్యులర్గా చేసుకోవాలి. ఎప్పుడైతే ఇవి చేసుకునే వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా వాళ్ళకు దీని యొక్క రోగం నుంచి నివారణకు ఉపయోగపడుతుంది. అదే కాకుండా ఫెమిలియల్ హిస్టరీ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ ఇంతకుముందు డీవీటీ వచ్చిన వాళ్ళు రెగ్యులర్గా స్టాకింగ్స్ అనేది తప్పకుండా కాళ్ళకు వేసుకోవాలి. ఇది ఇంకొందరు కాలు కొంచెం ఎత్తు మీద పెట్టుకొని కూర్చోవడం, పడుకున్నప్పుడు కాలు కింద దిండు పెట్టుకొని పడుకోవడం, ఇలాంటి చర్యలు అనేవి కామన్గా వాళ్ళు తీసుకోవాల్సిన ప్రివెంటివ్ యాక్టివిటీస్. ఇంకా నెక్స్ట్ మెడికల్ మేనేజ్మెంట్కి వస్తే, ఒకవేళ రక్తం గడ్డగట్టుకున్న శాతం ఏదైతే ఉందో ఓన్లీ తొడ భాగం వరకే ఎక్స్టెండ్ అయి ఉంటే ఈ పేషెంట్స్కి యూజువల్గా మనకు 6 నెలల వరకు రక్తం పలచబడే టాబ్లెట్స్ ఇస్తాం. అదే ఒకవేళ ఈ పేషెంట్స్కి మోకాలి కింది భాగం వరకే రక్తం గడ్డగట్టుకుని ఉంటే, అంటే కాళ్ళవాపు అక్కడ వరకే ఉంటే ఈ పేషెంట్స్కి 3 నెలల వరకు రక్తం పలచబడే టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఊపిరితిత్తుల్లో ఒకవేళ రక్తం గడ్డగట్టుకున్న మేజర్ సిమ్టమ్స్ ఏమీ లేవు, క్లాట్స్ కూడా చాలా లిమిటెడ్ క్లాట్సే ఉన్నాయి అన్నప్పుడు 3 to 6 months వరకు మనము రక్తం పలచబడే టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇస్తాం. ఇందాక మీకు చెప్పినట్టు ఒకవేళ పేషెంట్కి ప్రోథ్రాంబోటిక్ సిండ్రోమ్ ఉందనుకోండి, అలాంటి పేషెంట్స్కి ఏం చేస్తామంటే లైఫ్ లాంగ్ వీళ్ళకు ఈ రక్తం పలచబడే టాబ్లెట్స్, ఎలాగైతే మనం బీపీ, షుగర్ టాబ్లెట్స్ ఇస్తామో ఇవి ఇస్తాం. ఇంకొందరు పేషెంట్స్కి యాక్టివ్ క్యాన్సర్స్ ఉండి క్యాన్సర్ వల్ల వీళ్ళకు రక్తం గడ్డగట్టుకునే అవకాశం ఉందన్న పేషెంట్స్ కూడా వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉన్నంత కాలం వాళ్ళకి డీవీటీ ప్రొఫైలాక్సిస్ కోసం ఈ యొక్క టాబ్లెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ట్రీట్మెంట్ పార్ట్కి వస్తే, ఒకవేళ రక్తం గడ్డగట్టుకుంది పొట్ట భాగంలో కానీ ఊపిరితిత్తుల వైపు కానీ పాకుతుంది అని తెలిసినప్పుడు ఈ పేషెంట్స్కి ఏం చేస్తామంటే మనం ఫార్మకో మెకానికల్ కెథటర్ డైరెక్టెడ్ వీనస్ థ్రాంబోలైసిస్ అనే ప్రొసీజర్స్ చేస్తాం. దీంట్లో ఏంటంటే మనం థ్రాంబోలైటిక్ ఏజెంట్ ఇచ్చుకుంటూ ఎక్కడైతే రక్తం గడ్డగట్టుకుందో దాన్ని బ్రేక్ చేసి ఆ రక్తం గడ్డగట్టుకుందాన్ని మనం రక్తనాళ నుంచి క్లీన్ చేస్తాం అనమాట. దానికి డిఫరెంట్ ప్రొసీజర్స్, ఇప్పుడు డిఫరెంట్ న్యూయర్ గ్యాడ్జెట్స్ అలా వచ్చాయి. కరెక్ట్గా చెప్పాలంటే పెనంబ్రా ఇండిగో సిస్టమ్ అని, పెనంబ్రా లైట్నింగ్ అని, పెనంబ్రా ఫ్లాష్ అని, ఇంకా క్లాట్ డ్రైవర్ అని, ఫ్లో డ్రైవర్ అని, ఇంకా మనకు యాంజోజెట్ అని, క్లీనర్ ఎక్స్టీ అని, ఇలాంటి డిఫరెంట్ టెక్నిక్స్ అనేవి మనకు డిఫరెంట్ హాస్పిటల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ యొక్క సమస్య అత్యంత ప్రమాదకరంగా మారుతుందో అలాంటి పేషెంట్స్కి ఖచ్చితంగా ఈ యొక్క ట్రీట్మెంట్స్ అనేవి మనం ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కాలర్ ఉన్నారు సార్ మీతో మాట్లాడడానికి. హలో హలో, మీ మాట అర్థం కావట్లేదండి, డిస్టర్బెన్స్ గా ఉంది, చెప్పండి. కాళ్ళు వాపులు వచ్చినాయి. ఓకే. ఒక కాలు మోకాలు కింద నల్లబడింది. ఓకే. నల్లబడితే సామాజిక గుడిలో ఆపరేషన్ చేశారు నాకు 2 కాళ్ళకి. అంటే ఏది వారికోజ్ వెన్స్ ఆపరేషన్ చేశారు? అంటే ఆపరేషన్ అంటే ఏ ఆపరేషన్ చేశారండి మీకు? వారికోజ్ వెన్స్ కి రిలేటెడ్ ఆపరేషన్ చేశారా? అది నరంలో గడ్డలు ఉండేవి అన్నారండి, తీసేయమన్నారు. ఎండోప్లాస్టీ ఏదో అంటారు చూడండి, దాన్ని గద్దల్లో సూదేశారు. సూదేసి చేశారు. 1 సంవత్సరం అవుతుంది, తగ్గలేదండి నాకు. నలుపు లోపల అయితే రావట్లా.
వాపులు ఉన్నాయా లేదా? వాపులు లేవు ఇప్పుడు. ఇప్పుడైతే వాపులు లేవు. మరి కాళ్ళలో తీపులు కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? నొప్పులు ఉన్నాయండి అరికాళ్ళు. ఓకే. మీ ఏజ్ ఎంత సార్? మీ యొక్క వృత్తి ఏంటిది? అరికాళ్ళు లాగినట్టు ఉంటాయి. మీ వయసు ఎంత అండి? 60 ఉంటాయమ్మా. అరికాళ్ళు చెట్టెళ్ళే ఉంటది, నరాలు నొప్పులు పడుతున్నాయి. మీరు అంటే మీకు షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? థైరాయిడ్ లేదు. షుగర్ ఉంది. ఓకే. అదే కాకుండా మీరు బీడీ చుట్టా సిగరెట్ ఇలాంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయా? అలవాట్లు లేవు. అసలు బయటకు టిఫిన్ కూడా చేయం. అంటే యూజువల్గా ఏంటంటే అండి, ఇప్పుడు మీరు చెప్పిన వాటిల్లో ఒకటి వారికోజ్ వెయిన్స్ రిలేటెడ్ సిమ్టమ్స్ లాగా చెప్తున్నా, అంటే కాళ్ళు నల్లబడ్డము, కాళ్ళలో వాపులు రావడము అనేది యూజువల్గా. అంటే ఒకవేళ మీరు చేయించుకుంది వారికోజ్ వెయిన్స్ రిలేటెడ్ ఆపరేషన్ అయితే యూజువల్గా వాపులు తగ్గుతాయి కానీ ఉన్న నలుపు తగ్గదు. నలుపు అంతకంటే పెరగకుండా ఉండడానికి యూజువల్గా అది ఉపయోగపడుతుంది, గాయాలు కాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇంకోటి కాళ్ళలో మీరు తిమ్మిర్లు ఇవేవైతే చెప్తున్నారో అది కేవలం వారికోజ్ వెయిన్స్ వల్లనే కాకుండా ఇతర కారణాల వల్ల కూడా రావచ్చు. అంటే లైక్ మన డయాబెటీస్ వల్ల రావచ్చు, లేదా ఏజ్ రిలేటెడ్ మనకు న్యూరోపతి అంటాం, దానివల్ల కూడా కొంత కాళ్ళలో ఈ విధంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. రైట్. డయాబెటీస్ పేషెంట్స్ అంటే వాళ్లకు ఈ డీవీటీకి అంటే వాళ్ళలో వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటుంది? అలా పర్టికులర్గా డయాబెటీస్ వల్ల డీవీటీ వస్తుందని ఎక్కడా లేదండి. డయాబెటీస్ కుడ్ యాడ్ అప్ ద రిస్క్ ఆఫ్ డీవీటీ, బట్ అంతేగాని డయాబెటీస్ ఉన్న ప్రతి పేషెంట్కి డీవీటీ రావాలని ఎక్కడా లేదు. ఓకే. ఇందాక మనం ట్రీట్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. సో బ్లడ్ థిన్నర్స్ ఇస్తామని చెప్తున్నారు. ఎంతవరకు హెల్ప్ అవుతాయి అవి? ఎంతకాలం వాడాలి వాళ్ళు? యూజువల్గా బ్లడ్ థిన్నర్స్ ఏవైతే ఇస్తామో ఇందాక మీకు చెప్పినట్టు మోకాల కింది భాగం వరకే ఉంటేనేమో 3 నెలలు ఇస్తాము. అది తొడ భాగం పైకి పొట్టలోకి వెళ్తుంది లేదా మనకు ఊపిరితిత్తుల్లో ఉంది అంటే ఆల్మోస్ట్ 3 to 6 months దాకా మనం ఈ రక్తం పలచబడే టాబ్లెట్స్ ఇస్తాం. ఏ పేషెంట్స్కి అయితే ప్రోథ్రాంబోటిక్ సిండ్రోమ్ అంటామో అది ఎవరికైతే ఉంటుందో వారికి లైఫ్ లాంగ్ కూడా మనం ఈ యొక్క రక్తం పలచబడే ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ పెట్టే అవకాశం ఉంటుంది. ఈ మందుల వల్ల ఏమైనా దుష్ప్రభావాలు ఉంటాయా, కాంప్లికేషన్స్ ఉంటాయా? ఎందుకంటే బ్లడ్ థిన్నర్స్ అనగానే కొంచెం భయపడుతూ ఉంటారు కదా పేషెంట్స్. అంటే బ్లడ్ థిన్నర్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయా అంటే ప్రతి మెడిసిన్కి ఉన్నట్టే దీనికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఉండవు అనేది లేదు. కాకపోతే ఏంటంటే మనకు రిస్క్ బెనిఫిట్ అనాలిసిస్ అంటాం. అంటే దీంట్లో ఉన్న రిస్క్ చాలా తక్కువ, వచ్చే బెనిఫిట్ చాలా ఎక్కువ. కాబట్టి మనం ఖచ్చితంగా ఆ రిస్క్ అనేది తీసుకోవాలి. అంటే రిస్క్ ఇన్ ద సెన్స్ ఏంది, 1 or 2% ఆఫ్ పీపుల్లో బ్లీడింగ్ రిస్క్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ బ్లీడింగ్ ఎక్కడన్నా కావచ్చు శరీరంలో. సో కాబట్టి ఈ పేషెంట్స్కి ఒకవేళ తీసుకోకపోతే ఏమవుతుంది ఈ టాబ్లెట్స్ అంటే ఖచ్చితంగా ప్రాణాపాయంగా మారుతుంది. కాబట్టి ఆ 1 or 2% రిస్క్ తీసుకుని ప్రతి ఒక్కరు ఎవరికైతే ఆ ఎఫెక్ట్ ఉంటుందో వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంటుంది. స్టాకింగ్స్ గురించి ఇందాక మీరు ప్రస్తావించారు కదా, కంప్రెషన్ స్టాకింగ్స్ అనేవి ఎవరు వాడాలి అంటే ఆఫ్టర్ ట్రీట్మెంట్ వాళ్ళకి ఏమైనా సజెస్ట్ చేస్తారా? అవి వాడడం వల్ల వాళ్ళకి ఎంతవరకు హెల్ప్ ఉంటుంది? అంటే కొన్నిసార్లు ఈ డీవీటీ పేషెంట్స్ ఎవరైతే మన దగ్గరకు వస్తారో, ఎవరికైతే మనం ప్రొసీజర్ ఖచ్చితంగా రిక్వైర్మెంట్ ఉంటుందో, ఎవరికైతే మనం ప్రొసీజర్ చేస్తామో ఆ పేషెంట్స్కి ఫస్ట్ 6 months అయితే ఖచ్చితంగా ఈ యొక్క స్టాకింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ప్రొసీజర్ చేయించుకొని మేజర్ క్లాట్ లోడ్ అంతా తీసేస్తే ఒక 6 months తర్వాత స్టాకింగ్స్ అవసరం పెద్దగా ఉండదు. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే వాకింగ్, జాగింగ్, రన్నింగ్, సైక్లింగ్, యోగా చేసుకుంటూ వారు ఫిజికల్ యాక్టివిటీతో పాటు ఉదరకాయం ఎక్కువ కాకుండా చూసుకుంటే ప్రొలాంగ్డ్ స్టాకింగ్స్ యూజువల్గా అంటే లైఫ్ లాంగ్ స్టాకింగ్స్ యూజువల్గా మనం సజెస్ట్ చేయం. కొందరు పేషెంట్స్ ఎలా ఉంటారు, మన దగ్గరకు వచ్చినప్పుడు వారికి ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి. ప్రతి ఒక్కరు ఆపరేషన్ అవసరం ఉండని పేషెంట్స్ కొందరు ఉంటారు. ఇంకొందరు ఎవరికైతే ఉంటుందో ఆర్థికంగా వారు స్థితిమంతులు కాకపోవడం వల్ల ఈ డీవీటీ రిలేటెడ్ ప్రొసీజర్స్ చేసుకోలేని వ్యక్తులు కూడా ఉంటారు. అలాంటి వ్యక్తులకు ఏమవచ్చు అంటే ఇన్ ఫ్యూచర్ కాళ్ళలో ఈ యొక్క రక్తం గడ్డగట్టుకొని ఉండడం వల్ల వాళ్లకు వారికోజ్ వెయిన్స్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఫస్ట్ 6 months వరకు మనకు తొడభాగం వరకు స్టాకింగ్స్ వేసుకోమన్నప్పటికీ 6 months తర్వాత వాళ్ళని లాంగ్ టర్మ్గా మోకాల కింది భాగం వరకు సాక్స్ వేసుకోమని చెప్తాం. దాని ద్వారా వాళ్ళకి ఏమైపోతుందంటే కాల్లో కలర్ చేంజెస్ కాకుండా, కాళ్ళు అందవికారంగా కాకుండా, కాల్లో గాయాలు కాకుండా ఉండడానికి ఈ యొక్క చర్యలు అనేవి ఉపయోగపడుతుంటాయి. దాంతోపాటు ఇందాక మీకు చెప్పినట్టు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే దే హ్యావ్ టు ఎక్సర్సైజ్, దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ హెల్త్, వెయిట్ లాస్ కావాలి, ఇవన్నీ చేయాలి. అంటే అసలు సర్జరీ అనేది ఎప్పుడు వాళ్ళకి రికమెండ్ చేస్తారు? సర్జరీ వల్ల వాళ్ళకు ఏమైనా కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా? మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? అంటే యూజువల్గా చెప్పాలంటే సర్జరీ అనేది ఇప్పుడు లేదు, దీనికి అన్ని ప్రొసీజర్సే. సర్జరీ అంటే ఎందుకు అంటున్నాను అంటే ఇవేవో కట్ చేసి ఓపెన్గా సర్జరీస్ చేసే విధానాలు ఇప్పుడు లేవు.
ఇప్పుడు వీటికన్నిటి లేటెస్ట్ టెక్నిక్స్ ద్వారా చేస్తున్నాం. అంటే ఒక పేషెంట్ని బోర్లా పడుకోబెట్టి మోకాలి వెనకాలి భాగం నుంచి ఒక మెయిన్ ఏదైతే మెయిన్ సిరా ఉంటుందో పాప్లిటల్ వెయిన్ అంటాం, దాంట్లో నీడిల్ పంచర్ ద్వారా వెళ్ళి ఎలాగైతే మనం హార్ట్కి యాంజియోగ్రామ్ చేస్తామో అలా కాల్లో మనం ఇంజెక్షన్ ఇస్తూ కాల్లో రక్తం గడ్డగట్టుకున్న శాతం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో చూసుకుంటూ ఆ రక్తం గడ్డగట్టుకున్న చోట్లకు వెళ్ళి రక్తం పలచబడే ఇంజెక్షన్స్ ఏవైతే థ్రాంబోలైటిక్ ఏజెంట్స్ అంటామో అవి ఇచ్చుకుంటూ ఆ రక్తం గడ్డగట్టుకున్న దాన్ని పూర్తిగా బయటికి లాగడానికి ప్రయత్నం చేస్తాం. ఇది యూజువల్గా మనం చేసే ప్రొసీజర్, దాని యొక్క పద్ధతి. పోస్ట్ థ్రాంబోటిక్ సింటమ్ అసలు ఏంటి ఇది? పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ అంటే పేషెంట్స్కి ఎవరైతే ఈ యొక్క రక్తం గడ్డగట్టుకొని దానికి డీవీటీ నుంచి దాని ద్వారా వాళ్ళకు సిరలు అంటే చర్మం కిందనే ఉండే సిరలు పాడై ఎవరికైతే కాలు ఎక్కువగా నల్లగా కాబడి వాళ్ళకు అక్కడ ఊరికే రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చి అక్కడ గాయాలయ్యి కాలు అందవికారంగా మారుతుందో ఆ యొక్క పేషెంట్స్ మనం పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ అంటాం. ఈ పేషెంట్స్లో చాలా ఎక్కువ మందికి ఏంటంటే ఇందాక మీకు చెప్పినట్టు రక్తంలోని కొన్ని ప్రోటీన్స్లో ఇబ్బందులు ఉండడం వల్ల ఈ యొక్క గాయాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, అంటే అదే ఇప్పుడు ఆ ప్రొసీజర్ తర్వాత కూడా మళ్ళీ రిపీట్ అవుతుందా అని కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది. అంటే చాలా మంచి ప్రశ్న అడిగారు. అంటే ఏంటి అంటే చాలా మంది పేషెంట్స్ మమ్మల్ని కూడా అడుగుతారు ఇంకోసారి వస్తుందా అంటే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం జాగ్రత్తలు కోరుకోవాలి, కానీ అది వచ్చాక కొంచెం ఇబ్బందితో కూడుకున్నదే కదా. వాళ్ళు మీ దగ్గరికి రావాలంటే కూడా ఆ నడక అనేది కూడా చాలా కష్టం. పాదాల్లో వచ్చిందంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు నడవటానికి. అంటే ఇది ఏంటంటే అండి, ఒక్కసారి వచ్చిన తర్వాత ఆ బాధ ఏంటో తెలుసు కాబట్టి ఇంకోసారి రాకుండా ఉండడానికి ఇందాక మీకు చెప్పినట్టు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో ఆ బాధ తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు, అట్లీస్ట్ లైఫ్ స్టైల్ యాక్టివిటీస్ని మార్చుకుంటూ ఫిజికల్ యాక్టివిటీ, ఇంకోటి దాంతోపాటు వెయిట్ లాస్ చేసుకుంటూ ఇవి ఉంటారు. ఇవి రెండూ లేరు, మనం ఏం చేయట్లేదు అంటే అట్లీస్ట్ స్టాకింగ్స్ అన్నా మనం వేసుకోవాలి మోకాల కింది భాగం వరకు. ఇవి రెండు అంటే ఫిజికల్ యాక్టివిటీ చేంజ్ చేసుకోవట్లేరు, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేంజ్ చేసుకోవట్లేరు, స్టాకింగ్స్ కూడా వేసుకోవట్లేరు అంటే మాత్రం మళ్ళీ వచ్చే అవకాశం కొంత శాతం మందికి ఉంటుంది ఎప్పుడైతే వాళ్ళ అలవాట్లు మార్చుకోరు. ఓకే, ఇక మెడిసిన్తో వాళ్ళకి క్యూర్ అనేది ఎంతవరకు ఉంటుందంటారు ప్రొసీజర్ దాకా వెళ్లకుండా? ఇది కూడా చాలా అద్భుతమైన ప్రశ్న. యూజువల్గా మెడిసిన్స్ ద్వారా లాభం ఏంటి అంటే ఇవి రక్తం పలచబడే టాబ్లెట్స్ అని మీకు ఇందాకని చెప్తూనే ఉన్నాను. అంటే రక్తం పలచగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అంటే ఆల్రెడీ క్లాట్ అయిపోయిన క్లాట్ని అది అంటే రక్తం గడ్డగట్టుకుందని అదేం కరిగించదు. అది రక్తం గడ్డగట్టుకుందాన్ని కరిగించకుండా ఆ రక్తం గడ్డగట్టుకుంది ఫర్దర్గా పెరగకుండా ఉండడానికి, ఊపిరితిత్తుల వైపు వెళ్లకుండా ఉండడానికి, ఒకవేళ ఆ రక్తం గడ్డగట్టుకుంది వెళ్ళి ఊపిరితిత్తుల్లో బ్లాక్ చేసినప్పటికీ రక్తం పల్చగా ఉండడం వల్ల ఆ యొక్క బ్లాకేజెస్లోంచి కూడా రక్తం ప్రవహించి వారికి ప్రాణానికి అపాయం కాకుండా ఉండడానికి ఇది ఉపయోగపడుతుందే కానీ ఆల్రెడీ రక్తం గడ్డగట్టుకున్న దాన్ని ఇదేమీ కరిగించదు. మనకు ప్రొసీజర్స్ దేనికి చేస్తాం, ఈ రక్తం గడ్డగట్టుకున్న దాన్ని కరిగించడానికి. అయితే ఈ యొక్క టాబ్లెట్స్ వల్ల వాళ్ళకు ప్రాణాపాయం కాకుండా ఉంటుందే కానీ ఈ రక్తం గడ్డగట్టుకుంది మాత్రం కరిగిపోదు. ఒకవేళ ప్రొసీజర్ చేయించుకోవాల్సిన అవసరం లేని వాళ్ళు లేదా ప్రొసీజర్ చేయించుకునే స్తోమత లేని వాళ్ళకు ఈ యొక్క రక్తం గడ్డగట్టుకుంది ఏం చేస్తుంటే వాళ్ళ శరీరంలోని ఫాగోసైటిక్ సిస్టమ్ అంటాం, అంటే మన శరీరమే దాన్ని కరిగించుకుంటుంది. కానీ అది ఎంత ఫాస్ట్గా అవుతుంది, ఒక మనిషికి 6 నెలలు పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు, 4 సంవత్సరాలు కూడా పట్టొచ్చు. అది మనిషికి వ్యత్యాసం ఉంటుంది. ఇంతే డ్యూరేషన్లో అవుతుందని మనకు చెప్పలేం. వెరీ క్లియర్ అండి. కాలర్ ఉన్నారు మీతో మాట్లాడడానికి. హలో హలో మేడం, చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. నా పేరు సాయన్న. నమస్కారం అండి. కాలు తిమ్రాస్తుంది మేడం. ఓకే, నాకు పక్షవాతం వచ్చింది. అయ్యో, 4 ఏళ్ళే. ఏం గొల్లు వాడాలా? అంటే మీరు పక్షవాతం వచ్చి సరిగ్గా నడవలేకపోతున్నారా? కాళ్ళలో వచ్చిందా పక్షవాతం? కానీ కాలు తిమ్మిరస్తుంది. ఓకే, అంటే కాళ్ళలో వాపులు ఏమన్నా వస్తున్నాయా? నొప్పి ఉంది మేడం. కాళ్ళు ఎక్కువ వాస్తుందా? పాద మెడిమ భాగంలో కానీ మచ్చలు లాంటివి ఏమైనా వస్తున్నాయా? తిమ్మిరేస్తుంది కాలు. సో మీరు ఒక 3 విషయాలు చేయొచ్చండి. మీరు కూర్చున్నప్పుడు కానీ పడుకున్నప్పుడు కానీ కాళ్ళ కింద దిండు పెట్టుకొని పడుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంత మీకు అంటే పక్షవాతం వల్ల ఇబ్బంది కలుగుతున్నప్పటికీ కూడా వాకర్ లాంటిది పెట్టుకొని కొంత వాకింగ్ అనేది రెగ్యులర్గా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవే కాకుండా వీలును బట్టి మోకాలి కింది భాగం వరకు స్టాకింగ్స్ అంటే టైట్ సాక్స్ లాగా ఉంటాయి చూసారు, ఇందాక మీకు చెప్పినట్టు కంప్రెషన్ స్టాకింగ్స్ అంటాం, అవి రెగ్యులర్గా క్రమం తప్పకుండా వేసుకోవాలి. ఈ పనులు చేస్తే మీరు రక్తం పలచబడే టాబ్లెట్స్ అలాంటివి వేసుకోవాల్సిన అవసరం లేదు.
ఒకవేళ నేను చెప్పిన ఈ 3 మీరు కరెక్ట్గా చేయలేని పరిస్థితిలో ఉన్నారు అంటే మాత్రం మనకు ప్రొఫైలాక్టిక్ డోసేజ్ ఆఫ్ వీనస్ థ్రాంబోలైసిస్ అంటాం. అంటే మీకు రక్తం గడ్డగట్టుకోకుండా ఉండడానికి కోసం టాబ్లెట్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. అది బెటర్ ఏంటంటే మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని కలిసి ఈ యొక్క టాబ్లెట్స్ స్టార్ట్ చేయడం అనేది ఉత్తమం. ఎందుకంటే వారి పర్యవేక్షణలో చేస్తే ఎప్పుడు మీకు బెనిఫిట్ ఉంటుంది కాబట్టి. డీవీటీతో బాధపడే వాళ్ళు బాధపడిపోతారు, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ప్రొసీజర్, మెడికేషన్ ఇదంతా బాగానే ఉంది, అక్కడ వరకు ఓకే ఫైన్. ఆ తర్వాత ఫాలోఅప్ ట్రీట్మెంట్ అనేది ఎంతవరకు అవసరం అంటారు? డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, కలవటం, వాళ్ళ హెల్త్ గురించి చెకప్కి వెళ్ళటం అనేది ఎంతవరకు ఇంపార్టెంట్? అంటే మన ఇండియన్ పేషెంట్స్లో ఫాలోఅప్ అనేది చాలా కష్టం. ఎందుకంటే చాలామంది పేషెంట్స్కి సమస్య ఉన్నప్పుడు దాని గురించి ఎక్కువ తెలుసుకుంటారు, దాని గురించి ఎక్కువ భయపడతారు, దాన్ని ఎంత తొందరగా తగ్గించుకుందామా అని అనుకుంటారు. కానీ వన్స్ ఒక్కసారి ప్రాబ్లం సాల్వ్ అయింది అని వాళ్ళకి మానసికంగా అనిపించింది అనుకోండి, వారికి చెప్పిన జాగ్రత్తలన్నీ వదిలేస్తారు. ఎందుకంటే ఏవైతే జాగ్రత్తలు ఇప్పుడు నేను చెప్తున్నానో కామన్గా అవి పనిష్మెంట్లా తీసుకుంటే పనిష్మెంట్లా అనిపిస్తుంది, అది ట్రీట్మెంట్లా తీసుకుంటే ట్రీట్మెంట్లా అనిపిస్తుంది. కానీ చాలామందికి ఏంటంటే సమస్య ఉన్నప్పుడు దాని మీద అంత పరిజ్ఞానం, సమస్య తగ్గుతున్నా గురించి దాని గురించి మర్చిపోతుంటారు. కాబట్టే ఈ యొక్క రికరెన్స్ కానీ మళ్ళీ మళ్ళీ ఇదే సమస్యతో వాళ్ళు బాధపడడం కానీ జరుగుతుంటుంది. కాబట్టి కాంప్లియన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ట్రీటింగ్ దిస్ డీబీటీ పేషెంట్స్. అంటే డాక్టర్గా నేనే కాదు, పేషెంట్ కూడా మోటివేటెడ్గా ఉండి ప్రతి 3 నెలల నుంచి 6 నెలలకు ఒకసారి మాలాంటి డాక్టర్ని కలుస్తూ ఉంటే, మాతో మాట్లాడుతూ ఉంటే వారికి ఏంది ఆ యొక్క వ్యాధి యొక్క సిమ్టమ్స్ కానీ దాని సివియారిటీ కానీ వాళ్ళు జ్ఞప్తికి తెచ్చుకొని దానికి తగ్గట్టు వారి యొక్క లైఫ్ స్టైల్ని మార్చుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది రెగ్యులర్గా చేయాలని వినతి. అంటే ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండాలి అని అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ డే టు లైఫ్లో ఎక్సర్సైజ్ అనేది ఖచ్చితంగా భాగం చేసుకోవాల్సిన అవసరం ఉందని అంటారు. అవునండి, ఖచ్చితంగా ఎక్సర్సైజ్ ఇస్ ద ఫోర్మోస్ట్ థింగ్. ఒకప్పుడు ఈ ఎక్సర్సైజ్ ఛాలెంజ్లు, ఫిట్నెస్ ఛాలెంజ్లు, నువ్వు ఎన్ని రౌండ్స్ తిరిగావనో లేదా సైకిల్ తొక్కావనో, జిమ్లో ఎంతసేపు చేసావని ఇవన్నీ లేవు. ఎందుకు? మన పూర్వీకుల్లో ఇలాంటి వ్యాధులు కూడా పెద్దగా వచ్చేవి కావు. ఎందుకు? వాళ్ళు పొలాల్లో పనిచేసేవాళ్ళు, వాళ్ళు ఫిజికల్గా యాక్టివ్గా ఉండేవారు. కాకపోతే ఫిజికల్ యాక్టివిటీ అనేది వాళ్ళ లైఫ్ స్టైల్లోనే ఉండేది. ఇప్పుడు మనకేమైపోయింది, వీఆర్ ఇన్ ఏ మోడర్న్ వరల్డ్ వేర్ ఎవ్రీథింగ్ కమ్స్ టు అవర్ డోర్ స్టెప్స్. అంటే ప్రతి ఒక్క వస్తువు మన ఇంటికే రావడం వల్ల మనం ఏమీ పని చేయాల్సిన అవసరం లేకుండా పోతుంది. కాబట్టే ఇప్పుడున్న ఈ ప్రజెంట్ సినారియోలో మనం ఎక్సర్సైజ్ అనేది ద ఫోర్మోస్ట్ థింగ్ విచ్ విల్ సేవ్ యువర్ లైఫ్. అంటే మన శరీరాన్ని మనం కాపాడుకోవడానికి, మన హెల్త్ని బాగా ఉంచుకోవడానికి, డీవీటీనే కాకుండా ఇతరత్ర ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి, అంటే షుగర్ కానీ, హార్ట్ డిసీజ్ కానీ, కిడ్నీ సంబంధమైన వ్యాధులు కానీ, లివర్ సంబంధమైన వ్యాధులు కానీ, ఊపిరితిత్తుల వ్యాధులు కానీ ఇవేవీ రాకుండా ఉండాలన్నా కానీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ, సమ్ సార్ట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. అది ఏది నచ్చితే అది మనం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. అన్నీ కూడా ఒక బటన్ క్లిక్ దూరంలో ఉండేసరికి పనిగట్టుకుని వెళ్ళి మనం ఒళ్ళంచాల్సిన పరిస్థితిలోకి మనం వచ్చేసాం. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. నమస్కారం అండి, థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఆరోగ్య మిత్ర కార్యక్రమం. చూస్తూనే ఉండండి టీసాట్.